వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి వనస్థలీపురం రైతు బజార్ నుంచి ఒక 2.5-3 కిలోమీటర్ దూరంలో ఏపీఆర్ క్రిస్టల్ విల్లా ప్రాజెక్ట్కి ఆనుకొని ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే ఒక ఓపెన్ ప్లాట్ అనే సేల్కి రావడం జరిగింది. ఈ ప్లాట్ డైమెన్షన్, ప్రైజు, వివరాలు, లొకేషన్స్ అంతా కూడా ఈ వీడియోలో డిస్కషన్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. టాపిక్ లోకి వెళ్తే మనకి వనస్థలీపురం రైతు బజార్ నుంచి 3 కిలోమీటర్ దూరంలో, అంటే 2 words వనస్థలీపురం సాహిబ్ నగర్ అంటారు. సాహిబ్ నగర్ దాటిన తర్వాత క్రిస్టల్ విల్లా ప్రాజెక్ట్ అండి ఇది. అంటే ఏపీఆర్ క్రిస్టల్ వాల్ ప్రాజెక్ట్ ఇది. టువర్డ్స్ ఇంజాపూర్ వెళ్ళే రోడ్ ఏదైతే ఇప్పుడు ఆ బైక్ లో కమాన్ ఉందో అది ఇంజాపూర్ వెళ్ళే రోడ్. ఆ రోడ్ మళ్ళీ మనకి అక్కడ నుంచి మనకి థర్డ్ బిట్ అవుతుంది ఈ ప్లాట్ డైమెన్షన్ 35x60 200 గజాల బిట్టు, ఈస్ట్ ఫేసింగ్ తో కలిగి ఉన్న ప్లాట్. ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు. ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్డు, ఇదో రోడ్డు, ఇటు సైడ్ చూసిన 30 ఫీట్ల రోడ్డే, ఇటు సైడ్ చూసిన 30 ఫీట్ల రోడ్డే. చుట్టూ చూసుకోవచ్చు ఇల్లే ఉన్నాయి మనకి. ఇగో ఇది అపార్ట్మెంట్ ఉంది ఇంటి ముందు, ఇళ్ళ మధ్యలోనే ఉంది ఈ ఓపెన్ ప్లాట్ అనేది మనకి. సో మనకి డైరెక్ట్ ఓనర్ సిట్టింగే ఉంటుంది మీకు. సో ప్రైస్ విషయం చూసుకుంటే, మన లొకేషన్ డెవలప్మెంట్ చూసుకుంటే ఏపీఆర్ వనస్థలీపురం ఏపీఆర్ క్రిస్టల్ విల్లా ప్రాజెక్ట్ పక్కనే ఉంటుంది. అలాగే రైతు బజార్ నుంచి వనస్థలీపురం రైతు బజార్ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే వనస్థలీపురం మనకి అంటే విజయవాడ హైవే సుష్మా థియేటర్ నుంచి 3.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇటు సాగర్ హైవే ఇంజాపూర్ కమాన్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇటు అకాడమిక్ స్కూల్ ఇంజాపూర్లో ఇంటర్నేషనల్ అకాడమిక్ స్కూల్ ఉంది. ఆ అకాడమిక్ స్కూల్ కి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న ఈ ప్లాట్ ప్రైస్ వచ్చేసి మనకి 46,000 రూపాయలు చెప్తున్నారు. గజం వచ్చేసి నెగోషియబుల్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇల్లు కట్టిమంటే కూడా బిల్డర్ రెడీగా ఉన్నారు. యాక్చువల్లీ ఇది బిల్డర్ది ప్లాట్, అతను G+1 కట్టియడానికి రెడీగా ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ అయితే అసలు కట్టియరు. మళ్ళీ మరొకసారి చెప్తాను, ఇస్తే ఓపెన్ ప్లాట్ ఇస్తారు, లేదంటే డైరెక్ట్ G+1 మీకు ఇల్లు కట్టిస్తారు. ఇది GHMC పరిధిలోకి వస్తుంది, మీకు మున్సిపాలిటీ పరిధి కాదండి, ఇది GHMC పరిధిలో ఉంటుంది. వనస్థలీపురం కాబట్టి వనస్థలీపురం రిజిస్ట్రేషన్ వస్తుంది ఇది. సో రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.